హలో ఆల్, దిస్ ఇస్ రవితేజ అండ్ మీరు చూస్తున్నారు రవితేజ వినియోగం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మిరాయి సినిమా యొక్క రివ్యూ చూద్దాం. అండ్ ఈ మూవీ నేను చూసి వచ్చిన తర్వాత నాకు అనిపించిన ప్రోస్ అండ్ కాన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ మూవీలో ఉన్న ప్రోస్ గురించి మాట్లాడాలి అంటే సినిమాయే ప్రో బ్రో. సో సినిమా మొత్తం ఒక ఆయుధం మీద నడుస్తుంది. హీరో ఆ ఆయుధాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మనకు తెలిసిందే, ఎప్పుడైతే మన మైథలాజికల్ వరల్డ్స్ ని మన డిజిటల్ వరల్డ్ ని మిక్స్ చేశారో ఆ కాంబో ఇప్పటి వరకు ఫెయిల్ అయినట్టు దాఖలే లేదు. సో ఈ సినిమాలో కూడా అలాగే జరిగింది. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, తేజ సజ్జా గారు పట్టుకుందల్లా బంగారం అవుతుందా, లేకపోతే బంగారాన్ని తేజ సజ్జా గారు పట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. సినిమా అంత బాగుంది. సో నేను చెప్పినట్టు స్టోరీ అంతా ఒక ఆయుధం చుట్టూ తిరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ మిరాయ్. అండ్ ఆ ఆయుధాన్ని సంపాదించడానికి వెళ్ళిన తేజ సజ్జా గారే ద సూపర్ యోధా అన్నమాట. సో ఇది ప్లాట్. అండ్ దీని చుట్టూ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేదే కాన్సెప్ట్. అండ్ ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలంటే మన తేజ సజ్జా గారు కానీ, రితికా నాయక్ గారు కానీ, అండ్ జగపతి బాబు గారు కావచ్చు, శ్రేయా శరణ్ గారు కావచ్చు, మంచు మనోజ్ గారు కావచ్చు, అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ పీక్స్ అద్భుతంగా చేశారు. అండ్ మోస్ట్లీ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన అంశం వచ్చేసి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్. ఆ విఎఫ్ఎక్స్ అయితే అసలు గ్రాఫిక్స్ అన్నట్టుగా లేవు, అంత రియలిస్టిక్ గా ఉన్నాయి. అండ్ మనల్ని ఖచ్చితంగా ఇంకొక యూనివర్స్ లోకి అయితే ఆ గ్రాఫిక్స్ మనల్ని తీసుకెళ్తాయి. అంత చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి అంటే ఇట్స్ ఆసమ్. హరి గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేశారు. అండ్ మన కార్తిక్ ఘట్టమనేని గారు యాజ్ యూజువల్ సినిమా డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ ఎక్కడ కూడా ఏ తప్పు దొరకకుండా అంత పవర్ ప్యాక్ గా ప్లాన్డ్ గా ఎగ్జిక్యూట్ చేసినట్టు అయితే అనిపించింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఆసమ్ అనిపించింది. నౌ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి అంటే కాన్స్ గురించి. నాకు పెద్ద కాన్స్ ఏమి అనిపించలేదు. ఒక మైన్యూట్ కాన్ ఒకటి అనిపించింది. అది కూడా మన హీరోయిన్ రితికా నాయక్ గారి దగ్గర తన డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ నాకైతే అంత గొప్పగా అయితే అనిపించలేదు. తన డైలాగ్ డెలివరీ చేసేటప్పుడు కూడా లిప్సింక్ అయితే కొన్ని దగ్గర అవ్వలేదు. సో అది నన్ను కొంచెం మూవీ నుంచి డైవర్ట్ చేసినట్టు అనిపించింది. అండ్ మెయిన్ మూవీలో గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉంటాయి. మూవీ టేక్ ఆఫ్ కావచ్చు, మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, మూవీ క్లైమాక్స్ కావచ్చు, అద్భుతంగా డిజైన్ చేశారు. మీరు ఖచ్చితంగా థియేటర్లోనే వాచ్ చేయండి. మీరు ఆ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. థియేటర్లో కాకుండా పైరసీలో చూస్తే మీకు ఆ ఇంపాక్ట్ తెలియదు. మూవీ మించి మళ్ళీ డివిడెడ్ టాక్స్ అయితే వస్తుంటాయి. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా అయితే వర్త్ వర్త్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో ఇటువంటి కంటెంట్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.